Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఫెంటాస్టిక్ ట్రిక్ అయితే చెప్తాను. అది మెసేజింగ్కి సంబంధించి. అంటే మనం వాట్సాప్లలో కానీ ఇంకా మెసేజ్ బాక్స్లో కానీ మెసేజ్ పెడుతూ ఉంటాం కదా. ఆ మెసేజెస్ మనకు పెట్టిన వారికి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాకుండా మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టచ్చు. అది ఎలా ఉండో చూపిస్తాను చూడండి. ఇలా డాట్స్ రూపంలో ఉంటుంది. ఇది ఒక లాంగ్వేజ్ ఫ్రెండ్స్, మోడ్స్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఎదుటి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకైతే అర్థం కాదు ఇదేం లాంగ్వేజ్ అనేది. అంత ఈజీగా అయితే రీడ్ కూడా చేయలేరు. దీనికోసం మీరు ఒక ప్లేస్టోర్ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. యాప్ కోసం మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. నా డిస్క్రిప్షన్లో కింద టైటిల్ కింద క్లిక్ చేసినారంటే ఆ టైటిల్ కింద యాప్ లింక్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా మన ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి మోర్స్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది యాప్. దాన్ని ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్ లాంగ్వేజ్ వచ్చేసి మోర్స్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి హాయ్, హలో అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అది ఇక్కడ మోడ్స్ లాంగ్వేజ్లోకి అయితే చేంజ్ అయింది. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీరు మెసేజ్ పెట్టాలనుకుంటున్నారో నేనైతే ఇక్కడ కాపీ చేసేస్తున్నాను. కాపీ చేసేసి నా వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి పేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ లాంగ్వేజ్ అయితే మనకు అసలు అర్థమైతే కాదు. ఈ లాంగ్వేజ్ని మనం రీడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి కాపీ చేసుకొనేసి మళ్ళీ సేమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఇలా మార్చేసి మోడ్స్ నుంచి టెక్స్ట్కి అయితే మార్చుకోవాలి. మిడిల్ దాన్ని క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ డ్రాగ్ చేసి పేస్ట్ చేయండి. అప్పుడు లాంగ్వేజ్ అనేది మనకు చూపించేస్తుంది. హాయ్, హలో అని సెట్ చేశాను నేను. సో యాజ్ ఈజ్గా అయితే మనకు చూపిస్తుంది. సో ఈ లాంగ్వేజ్ అనేది దాదాపు చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. అంటే మనం టైప్ చేస్తున్న లెటర్స్ అనేది మిగతా వాళ్ళకైతే అర్థం కాదు ఈ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల. ఈ వీడియో అయితే దాదాపు చాలా వరకు అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా ఎవరికి అర్థం కాని లాంగ్వేజ్లో అయితే మనము ఇలా ఈజీగా అయితే మెసేజెస్ అయితే సెండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మోర్స్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఈ లాంగ్వేజ్ అనేది అంత ఈజీగా అయితే అర్థం కాదు. అంటే సెక్యూర్గా నా ఫ్రెండ్స్ మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ వచ్చి మిగతా వాళ్ళకి అర్థంగా అయితే కాదు. ఇంకా వచ్చేసి ఈ లాంగ్వేజ్ మనం ఎవరైతే కన్వర్జేషన్ జరుగుతుందో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకైతే అర్థం కాదు. ఈ యాప్ తెలిస్తేనే అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.